ఈరోజు వాక్య ధ్యానాంశం, ప్రతిదానికి సమయము కలదు. ఆదికాండం 41వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో యొక్క పానదాయకుడు ఎప్పుడైతే ఫరోకు కల వచ్చి ఆ కలభావాన్ని ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారని గ్రహించాడో అప్పుడు తాను యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. వాస్తవానికి పానదాయకుడు యోసేపును 2 సంవత్సరాల క్రితమే జ్ఞాపకం చేసుకోవాలి. ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి చేసిన నేరమును బట్టి వారిని చెరసాలలో వేయించాడు. అది యోసేపు బంధించబడిన స్థలము. కొన్ని దినముల తర్వాత ఒక రాత్రి వారు వేరువేరు కలలు కన్నారు. ఆ కలల భావం తెలియక వారు దిగులుగా ఉన్నప్పుడు యోసేపు వాటి భావం తెలియచేస్తూ, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇస్తాడు. కావున నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఇక్కడి నుండి నన్ను బయటికి రప్పించుమని చెప్పాడు. యోసేపు చెప్పిన విధంగానే పానదాయకుల అధిపతి విడిపించబడిన తర్వాత అతడు యోసేపును మరిచిపోయాను. అప్పుడు యోసేపు మేలు పొందుకొని చెరసాల నుంచి విడిపించబడిన పానదాయకుడు నన్ను ఎందుకు మరిచిపోయాడని అనుకుని ఉండవచ్చు. నిజమే, మన జీవితంలో కూడా చాలామంది మన దగ్గర మేలు పొందుకొని మరిచిపోతూ ఉంటారు. మన సహాయాన్ని పొందుకొని తర్వాత మనకు తిరిగి సహాయం చేయవలసి వచ్చినప్పుడు కనీసం పడతాము, కలత చెందుతాము. ఎవరైతే నా దగ్గర మేలు పొందుకున్నారో వారు నాకు సహాయం చేయవలసిన సమయంలో ఎటువంటి సహాయం చేయటం లేదే అనే భావము సహజముగా మనలను కృంగదీస్తుంది. అవును, యోసేపును కూడా అట్టి భావము కృంగదీసే ఉంటుంది. ఆ పానదాయకుల అధిపతి తాను పొందుకున్న మేలుకు ప్రతిగా ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపును గూర్చి చెప్పవలసి ఉంది, కానీ అతడు చెప్పలేదు. చాలా కాలం యోసేపు ఎదురు చూసి ఉంటాడు, కానీ జవాబు రాలేదు. మన జీవితంలో కూడా ఆ విధంగా ఎవరో సహాయం చేస్తారని, మనకు అండగా ఉంటారని మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఒక్క విషయం గమనించండి, మన జీవితంలో ఏది జరగాలన్నా దానికి దేవుని యొక్క అనుమతి, అలాగే తగిన సమయం కావాలి. దేవుని చిత్తం కానప్పుడు, దేవుని సమయం రానప్పుడు మన జీవితంలో ఏది కూడా జరగదు. కారణం అది యోసేపుకు సహాయం అందలేదు. కారణం అది దేవునికి సమయం కాదు. ప్రతిదానికి సమయం గలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం గలదు. మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు సమయం గలదు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ నుంచి మేలు పొందుకున్న వాళ్ళు నీకు తిరిగి మేలు చేయటం లేదని దుఃఖపడుతున్నావేమో. నీ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు నీవు నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు సహాయం చేయడానికి ముందు రావట్లేదా? అయితే గమనించు, దేవుని అనుమతి లేకుండా మనుష్యులు ఏ విధమైన సహాయం నీకు చేయరు. నీ జీవితం, నీ గమనం, నీ సమస్తము దేవుని చేతిలోనే ఉంది. కావున ఆయన చిత్తము కొరకు, ఆయన సమయం కొరకు కనిపెట్టుకోమని, అందులోనే క్షేమం ఉందని మీకు మనవి చేస్తున్నాను. దేవుడి దినవాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.